జిల్లా కొవ్వూరు గ్రామంలో 200 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కొవ్వూరు గ్రామంలో కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో 200 బైక్లతో జనసేన టీడీపీ భారీ ర్యాలీగా బయలుదేరి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీకి మద్దతుగా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు కొవ్వూరు గ్రామంలోంచి మరి పంతం నానాజీ గారు నామినేషన్ వేయటం వల్ల మరి కొవ్వూరు గ్రామంలో అతి భారీ ఎత్తున జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కలిపి ఉమ్మడిగా మరి కొవ్వూరు నుంచి బయలుదేరడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఎందుకంటే ఇంత ప్రపంచం ఎక్కడా లేదు. ఈ వైసీపీ మహమ్మారిని తవరేలని 3 కలిపి కూటమితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్న నిస్వార్థ ప్రజానాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారితో మరి నారా చంద్రబాబు నాయుడు గారు తోడుతో ఏంటంటే నిస్వార్థంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనుభవస్తుడు. ఎందుకంటే అతనితో కలిసి ప్రయాణం చేయటం ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సంక్షేమ పథకాలు అంటున్నాడు, కానీ ఏ సంక్షేమ పథకాలు లేవు. మాకు 6 పథకాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే సూపర్ 6 ఈ పథకాలని మరి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముందు మరి ప్రజల్లో తీసుకెళ్ళమని ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి తిరిగి ఈరోజు ప్రతి గ్రామం మట్టి దిగితే అద్భుతం, మహా అద్భుతం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటంతో ఆనందం వెళ్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమం ఉంటుంది, సంక్షేమ పథకాలు ఉంటాయి. ఈ 6 సంక్షేమ పథకాలు అంటే యువతకి 20 లక్షల ఉపాధి అవకాశం, లేదా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. అలాగే 3 ప్రతి మహిళలకు గ్యాస్ సిలిండర్లు రేట్లు పెంచేసి బాధపడుతున్నారు, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 సిలిండర్లు. అలాగే 4 ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. అలాగే 5 ప్రతి మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 ప్రతి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఎందుకంటే ఈ 6 సూపర్ 6 పథకాలు. ఎందుకంటే ఇలాంటి పథకాలు ఎవరు చేయలేదు. ఏది నవరత్నాలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి, దోచుకో అంటే నవరత్నాలు ఎవరికి ఉపకారం లేదు. ఎవరికి ఏదంటే ఈ రాష్ట్రాన్ని వెనకదందిలో కొండలు దొలి చేయడం, మా మద్యం ఇష్టానుసారంగా మద్యం ఏరులో బారించేశారు. ఎందుకంటే మద్యపాన నిషేధం అన్నాడు, కానీ ఏదీ లేదు. ఇటువంటి రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమంలో రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం జనసేన అధినేత గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు, ఉమ్మడి అభ్యర్థి బీజేపీ మోడీ గారు కలిపి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ పంతం నానాజీ గారిని మరి మా కాకినాడ రూరల్లో నిలబెడతాం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి నాయకుడికి మేమందరం అండదండలతోటి ఈ కొవ్వూరు గ్రామం నుంచి సుమారు 400 పైన సిల్క్గా వెళ్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం.